వ్యాపారం చేయడం, డబ్బులుండి ఏదో ఇండస్ట్రీ పెట్టడం కాదు. కింది స్థాయిలో కష్టపడి అనేక ఒడిదొడులు వదులుకొని కింది స్థాయిలో వస్తేనే కష్టమైంది, బాధేది, ఏ విధంగా పైకి వస్తాం, ప్రజలు ఏ విధంగా మనల్ని ఆదరిస్తారు, ఏ విధంగా ఆహ్వానిస్తారు, ప్రజలకు ఏ విధంగా చేరువవుతామని చెప్పి కింది స్థాయిలో కష్టపడి వస్తేనే తెలుస్తున్న విషయం నాకైతే బాగా తెలుసు. నేను కూడా కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ నాయకులు అందరూ కిందికి వచ్చి తానా ఆట నాట అన్ని సంస్థలు కూడా ఇవాళ అమెరికా వేదికగా ఉత్సవం నిర్వహిస్తున్నాయి. కానీ మన జీటీఏ అనేది అమెరికానే విదేశాలనే తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ గడ్డ మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అన్ని దేశాల నుంచి వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పరంపర మీ అందరూ తెలుసు. ఏ ఒక్కరో ఇద్దరో కొంతమంది చేసే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. మీరు అందరూ కష్టపడ్డారు. మీరందరూ విదేశాల్లో ఉండి కదా, దేశంలో ఉండి కూడా జై తెలంగాణ గర్జించి గాంధిస్తే అన్ని రకాల సహకారాలు అందిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యాలు. మన తెలంగాణ భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కూడా విదేశాల వారి గడ్డ మీద కూడా మీరు దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని కాపాడుతున్న విషయం అందరూ తెలిసింది. అందుకే నాకు స్వామి వివేకానంద గుర్తొస్తాడు. అప్పుడే 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పాడు, అరే ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం మీద తల్లి భారత మాత కూర్చుని సింహాసనం కూర్చున్న అద్భుత సన్నివేశాన్ని నేను కన్నారా చూసినా అని చెప్పి 2 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి చెప్పిన విషయాన్ని ఈ రోజు దాన్ని సాధించడానికి నరేంద్ర మోడీ అనే రూపంలో మరొక నరేంద్రుడు వచ్చి దాన్ని సాకారం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల గురించి కాదు, ఒక దేశ ప్రధాని గురించి చెప్తాం, రాజకీయ నాయకుల గురించి కాదు. కానీ ఆర్థిక ప్రగతిలో మీరు కూడా భాగస్వామ్యం. వాళ్ళ గతంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితి చూడండి, వాళ్ళ ఆర్థిక ప్రగతి ఈ రోజు చూడండి. 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ 5వ స్థానానికి వచ్చి మరొక్కసారి అవకాశం ఏంటి, దాన్ని 3వ స్థానానికి తీసుకొస్తా 2047 వరకు ఇవాళ ఈ దేశం ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో, అంకులిత దీక్షతో నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయాన్ని అందరూ తెలిసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఈ దేశ అభివృద్ధి విషయంలో కానీ, ఈ దేశ రక్షణ విషయంలో కానీ కష్టపడి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి కష్టపడి శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించినటువంటి ఒక మహత్తర కార్యంలో మీరందరూ భాగస్వామ్యం అని చెప్పి మనస్ఫూర్తిగా ఎదుర్కొంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మల్లారెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో మీ కష్టాలని యంగ్ జన్ పాలిటిక్స్ లో వచ్చి మేము కూడా సక్సెస్ అవుతామని మా ఎన్ఆర్ఐ అందరికీ కూడా వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో కూడా రాబోయే ఉమెన్ రిజర్వేషన్ లో ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చిన ఎమ్మెల్యేలు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు అండ్ పాయల్ శంకర్ గారు, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. అండ్ యశస్విని గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మరి ఇక్కడ రావడం ఆనందంగా ఉంది. ఎన్ఆర్ఐస్ ని రిప్రజెంట్ చేస్తూ అందరికీ తెలిసిన విషయమే, ఎన్ఆర్ఐస్ ఎంతో సేవ చేస్తారు. అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ కూడబెట్టుకున్న డబ్బును ఇక్కడ స్వదేశానికి ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామాలలో ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా